హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దేవాంశిక స్టోరీస్ వరల్డ్. ఇప్పుడు మీరు వినబోతుంది అలా మొదలైంది స్టోరీలోని 23వ భాగం. ఇదిగో ఇలా రియాక్ట్ అవుతావని నేను నీకు నిజం చెప్పలేకపోయాను జాను. ఇప్పుడు నీకు నమ్మకం కుదిరింది, కానీ నేను రేప్ చేశాను అనుకుంటున్నావు. కానీ అక్కడ జరిగింది అది కాదు. నిజం చెప్తున్నాను. ఆ రోజు అంటూ జరిగింది మొత్తం అక్షరం పొల్లిపోకుండా మొత్తం చెప్పి, తను వెళ్ళిపోయాక జరిగింది కూడా చెప్పి, తనని ఎలా ఫైండ్ చేసింది చెప్పి, అంటే నేను తర్వాత చెప్తాను, మీకు ఇప్పుడు కాదు. అలా నిన్ను చేరుకున్నాను. నిజం చెప్దామనుకునేసరికి అప్పటికే నువ్వు బ్రేక్ డౌన్ అయి ఉన్నావు. నిజం చెప్తే నాతో వస్తావా అన్న నమ్మకం నాకు రవ్వంత కూడా లేదు. నిజం చెప్పాలంటే ఇంకా దూరంగా వెళ్ళిపోతావని భయం వేసింది. ఆ భయానికి భయపడి వెనక్కి అడుగు వేశాను, కానీ ఎప్పటికప్పుడు నిన్ను కాచుకుంటూనే ఉన్నాను జాను. నువ్వు సూసైడ్ థాట్స్ నుంచి బయటపడేలా నీతో పాటు ఉన్న నీరజతో మాట్లాడి నీకు ఫ్రెండ్ని చెయ్యాలనుకున్నాను. తనతో కూడా నువ్వు జస్ట్ డిప్రెషన్లో ఉన్నావని, ఆ డిప్రెషన్ థాట్స్ పోయేలా మాట్లాడుతూ, అప్పుడప్పుడు కెరియర్ కోసం మోటివేట్ చేస్తూ ఉండమని, నిన్ను టైం టు టైం కొంచెమన్నా తినేలా చేయమని రిక్వెస్ట్ చేస్తూ, తనని నీకు కాపలాగా పెట్టాను. ఎప్పటికప్పుడు నీ గురించి తెలుసుకుంటూనే ఉన్నాను జాను అనగానే, జాను ఆశ్చర్యంగా కళ్ళు పెద్దవి చేసి, అంటే నా వెనుక స్పై పెట్టారా మీరు అని అడిగింది కోపంగా. స్పై అని నువ్వనుకుంటున్నావు, బాధ్యత అని నేననుకుంటున్నాను. నీ వెనుక తనని పెట్టకపోయి ఉంటే ఈరోజు నువ్వు ఇలా ఉండేదానివా? నిజం చెప్పు. నువ్వు మన కంపెనీకి వచ్చేంత వరకు నాకు ప్రతిరోజు ఎలా గడిచేదో తెలుసా? మార్నింగ్ నుంచి నైట్ వరకు నీ గురించి ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ, ఇంపార్టెంట్ మీటింగ్ కానీ ఇంపార్టెంట్ వర్క్ కానీ ఉంటేనే ఆఫీస్కి వెళ్తూ, ఎప్పుడు నీ హాస్టల్ చుట్టూరునే తిరుగుతూ ఉండేవాడిని మారు వేషాల్లో. అది తెలుసా? నీకోసం పిచ్చోడిని అయిపోయాను జాను. నిన్ను ఎత్తుకెళ్ళిపోయి పెళ్లి చేసుకొని నిజం చెప్పి నువ్వు ఒప్పుకోకపోతే బలవంతంగానైనా నాతోనే ఉంచేసుకోవాలి అనుకున్నాను. కానీ నాకు నీ ఫీలింగ్స్ కూడా ఇంపార్టెంట్ జాను. అప్పటికే బ్రేక్ డౌన్ అయి ఉన్నావు నువ్వు. నా బలవంతం వల్ల ఇంకా బ్రేక్ డౌన్ అయ్యి అందరి మీద అసహ్యాన్ని నా మీదకి టర్న్ చేసి నన్ను అసహ్యించుకోవటం నాకేమాత్రం ఇష్టం లేదు. నీ కళ్ళల్లో నేనెప్పటికీ నా మీద ప్రేమ మాత్రమే చూడాలి. అందుకే స్వార్థంగా ఆలోచించాను. నీ ఎదురుగా రాలేదు. అది మాత్రమే చేశాను, కానీ నీ వెనుక నీతోనే ఉంటూ నీకు కావలసినవన్నీ ఎప్పటికప్పుడు అందిస్తూనే ఉన్నాను జాను. నీకు తెలియదు నీకోసం నేను ఎంత మదనపడ్డానో. ఎవరు జాను ఒక్క రాత్రి కమిట్మెంట్ కోసం ఇంతలా ఆలోచించేది? నువ్వు చెప్పు. పైగా జరిగిన సిచ్యువేషన్ కూడా నీకు చెప్పాను. ఆ సిచ్యువేషన్లో తప్పు ఎవరిది ఎక్కువ ఉందో నీకు అర్థమయ్యింది కదా. మరి జరిగిన దాన్ని జరిగితే జరిగింది, పోతే పోయింది అన్నట్టు వదిలేయకుండా పిచ్చోడిలని వెనుక ఎందుకు తిరుగుతాను చెప్పు. ఒక్క రాత్రిలో నువ్వు నా ప్రాణం అయిపోయావు కాబట్టి కదా అని సీరియస్గా అంటుంటే, జానుకి నిజమే అనిపించి కాలర్ వదిలేసి కన్నీళ్లతో రానా వైపు చూస్తూ ఉంటే, ఇక నువ్వు బాధపడకు జాను. ఇప్పటి వరకు బాధపడింది చాలు. ఇప్పటి నుంచి మన బేబీ మీద మాత్రమే కాన్సన్ట్రేషన్ చేద్దాం. మనకి మన బేబీ ఇంపార్టెంట్ ఇప్పుడు అని సీరియస్గా చెప్తూనే జాను పొట్ట దగ్గర ఉన్న డ్రెస్ పైకి జరిపి ఆ పొట్ట మీద చేయి పెడుతూ, నిజంగా ఈ ఫీలింగ్కి ఏ పేరు పెట్టాలో కూడా అర్థం కావట్లేదు జాను. షివరింగ్ వచ్చేస్తుంది. ఎలా రియాక్ట్ కావాలో కూడా అర్థం కావట్లేదు. ఫస్ట్ టైం ఇటువంటి ఫీలింగ్ ఫేస్ చేయటం, అది కూడా ఇటువంటి సిచ్యువేషన్లో. రియల్లీ ఇట్స్ సో బ్యూటిఫుల్ అండ్ ఐఎమ్ సారీ జాను, నిన్ను ఈ పరిస్థితికి తీసుకువచ్చినందుకు అని ఆనంద బాష్పాలతో అన్నాడు. జాను రానాని హత్తుకొని, లేదు లేదు, మీరు కాదు ఇన్ని రోజులు. మిమ్మల్ని గుర్తించినందుకు, మీరు చూపిస్తున్న ఇష్టాన్ని ప్రేమని అనాథగా నన్ను అవకాశంగా తీసుకోవాలి అనుకున్నారని భావించినందుకు నన్ను నేను అనుకోవాలి. ఐఎమ్ రియల్లీ సారీ రానా గారు అని అనగానే, రానా సంతోషంగా జాను చుట్టూ చేతిని వేసి, అంటే నువ్వు నన్ను యాక్సెప్ట్ చేశావా జాను అని అడిగాడు సంతోషంగా. హా, యాక్సెప్ట్ చేస్తున్నాను మిమ్మల్ని, కానీ పెళ్ళిని కాదు అని సీరియస్గా అంటూ రానా నుంచి దూరం జరిగింది జాను. జరిగిన పెళ్లి గురించి మర్చిపోజాను
అని అంటూ ఉండగానే జాను సీరియస్గా, అలా ఎలా బలవంతంగా తాళి కడతారు రానా గారు, మీరు చెప్పండి. నా ఫీలింగ్స్కి వాల్యూ లేదా ఏంటి? మళ్ళీ పెళ్లి గురించి మర్చిపో అని స్టేట్మెంట్ ఒకటి అని సీరియస్గా అంది జాను. తన మాటలకి రానా నవ్వేస్తూ, నీ ఫీలింగ్స్కి వాల్యూ లేదని నేను చెప్పానా? లేదు కదా. నేనెందుకు ఇలా చేశానో ముందు ముందు నీకు ఇంకా క్లారిటీగా తెలుస్తుంది. ప్రెజెంట్ అయితే నువ్వు కేవలం మన బేబీ అండ్ ఈ రిలేషన్ మీద మాత్రమే కాన్సన్ట్రేషన్ చేయి. ఇంకొక 1 మంత్లో నువ్వు ఊహించని సర్ప్రైజ్ ఇస్తాను జాను. ఐ ప్రామిస్ యూ. ఇప్పటి నుంచి నీ కేర్ ఆఫ్ అడ్రస్ రణ్విజయ్ సింగమనేని. అర్థమైందా అని అడిగాడు. జాను సంతోషంగా సరే అని తల ఊపింది. మళ్ళీ జానునే మాట్లాడుతూ, ఈ సిచ్యువేషన్లో ఎలా రియాక్ట్ అవ్వాలో అర్థం కావట్లేదు రానా గారు. ఈ రోజుతో నా జీవితం అయిపోయింది, ఇక లైఫ్ మొత్తం నాశనమైపోయింది అని నాలో నేను కుమిలిపోయాను. ఎంతగా ఏడ్చానో కానీ అలా ఏమీ జరగలేదు. నా జీవితం ఇంకా నా చేతుల్లోనే ఉంది. నా జీవితం నాశనం కాలేదు. మీలాంటి బంగారం లాంటి మనిషి నా జీవితంలోకి వచ్చారు. రియల్లీ ఈ హ్యాపీనెస్ ఎలా షేర్ చేసుకోవాలో తెలియటం లేదు. ప్లీజ్ రానా గారు, హెల్ప్ మీ. ఈ మో ఈ ఎమోషన్ నుంచి నన్ను బయటపడేయండి అని ఆనంద బాష్పాలతో అడుగుతుంటే రానా నవ్వుతూ జాన మొహం మొత్తం ముద్దులు పెడుతూ తన ప్రేమని ఫీల్ అయ్యేలా చేస్తూనే చివరిగా పెదవులు అందుకొని పూర్తి స్పృహలో తన ప్రేమని తెలియజేశాడు. జాను కూడా రెసిస్ట్ చేయలేదు. రానా మెడ చుట్టూ చేతిని వేసి సంతోషంగా రానాకి సహకరించింది. దాదాపు 5 నిమిషాల తర్వాత జాను పెదవులు వదిలిన రానా, ఐ లవ్ యూ జాను, లవ్ యూ సో మచ్. ఈ పదం నీకు ఆ రోజు నువ్వు మత్తులో ఉండగా చెప్పాను. ఈరోజు పూర్తి స్పృహలో ఉండగా చెప్తున్నాను. నువ్వే నా ప్రాణం. నా భార్య స్థానం నీది మాత్రమే. అర్థమైందా అంటూ తల మీద చిన్నగా మొట్టి చెప్పి, కానీ జాను, నువ్వు ఇంకొక పని కూడా చెయ్యాలి అంటూ సీరియస్గా అనగానే అప్పటి వరకు రానా మాటలకి మురిసిపోతూ సిగ్గుపడుతున్న జాను కాస్త అయోమయంగా మొహం పెట్టి రానా వైపు చూస్తుంటే, మనిద్దరం ప్యాచప్ అయినట్టు నీకు నిజం తెలిసినట్టు మీ ఫ్యామిలీకి కానీ ఆ సమీర్ జాహ్నవీలకి కానీ తెలియకూడదు. అర్థమైందా? అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, నేనే ఆ రోజు నీతో ఉన్నాను అన్న నిజం తెలిసినా నువ్వు నా మీద కోపంగా ఉన్నావు అండ్ అలానే బిహేవ్ చేయాలి నువ్వు నాతో అని అన్నాడు రానా. జాను అయోమయంగా, ఎందుకు రానా గారు? నిజం తెలిస్తే నాన్న అమ్మ అందరూ నా తప్పు లేదని తెలుసుకుంటారు. ఇక జాహ్నవి విషయం అంటే ఎప్పటికైనా నిజం బయటికి రావాలి కాబట్టి దానికి నేనేం చేయలేను. కాకపోతే ఇది నిజమని చెప్తాను కానీ నా మీద వేరే వాళ్ళు ట్రాప్ వేశారని చెప్తాను అని అనటం ఆలస్యం. రానా ఎగిరిపడుతూ, నువ్వు నోరు మూసుకుని ఉండు చాలు. నీ జీవితం నాశనం చేయాలి అనుకున్న వాళ్ళ మీద జాలి చూపించాల్సిన అవసరం అస్సలు లేదు. ముఖ్యంగా సమీర్ జాహ్నవీల మీద. సమీర్ మీద నాకు పర్సనల్ గ్రెడ్ చాలా ఉంది. సో నువ్వు సైలెంట్గా ఉంటే నా పని నేను చూసుకుంటాను. 1 మంత్ అని చెప్పాను కదా. ఈ 1 మంత్లో నేను కావాల్సినవి నేను చేసుకున్నాక నీ ఇష్టం. నువ్వు ఎవరికి ఏ నిజం చెప్పుకుంటావో చెప్పుకో అని సీరియస్గా చెప్తూనే, ఒక విషయం బాగా గుర్తుంచుకో జాను. ఇంకా నువ్వు నా ఎంప్లాయ్, నేను నీ బాస్ని. నిన్ను నేను ఇష్టపడుతున్నాను. నా గురించి తెలిసి నువ్వు నన్ను అసహ్యించుకుంటున్నావు. అంతే, అలానే ఉండాలి. అండ్ నువ్వు ప్రెగ్నెంట్ అన్న విషయం అస్సలు బయట పెట్టకూడదు. ఇది బాగా గుర్తుంచుకో. ఇప్పుడప్పుడే నీ ప్రెగ్నెన్సీ విషయం బయటపడటం నాకు ఇష్టం లేదు అని సీరియస్గా అన్నాడు రానా. కానీ ఎందుకు రానా గారు? నా మీద మీరు కోపంగా ఉన్నారా? నేను మిమ్మల్ని అలా మాట్లాడాను అని జాను కన్నీళ్లతో అడిగింది. చచ, నా జాను మీద నాకు కోపమా? నెవర్. అలా జరగదు. కానీ నేను చెప్పింది చెయ్యి జాను. అయినా పెళ్లి గురించి మర్చిపోమని చెప్పాను కదా. ఇక ఆ విషయం వదిలేసేయ్. ఇక మీ వాళ్ళకి నిజం తెలియాల్సిన టైం వచ్చినప్పుడు నిజాలన్నీ వాటంతట అవే తెలుస్తాయి. జాహ్నవి విషయంలో నువ్వు జాలి పడటానికి వీల్లేదు. సమీర్ విషయంలో అడ్డుపడటానికైతే అసలే వీల్లేదు.
ఈ ఇద్దరి విషయం మాత్రం నాకు వదిలేయ్. అర్థమైందా? మధ్యలో దూరాలని చూస్తే ఖచ్చితంగా నా కోపం నువ్వు కూడా చూస్తావు జాను, గుర్తుంచుకో. మన ఇంట్లో వాళ్ళకి తప్ప మన బంధం గురించి ఎవ్వరికీ తెలియటానికి వీల్లేదు. నువ్వు నేను ప్యాచప్ అయ్యామని కనీసం వాళ్ళకి అనుమానం కూడా రాకూడదు. ఇప్పుడు ఇంటికి వెళ్ళాక కూడా నువ్వు నన్ను అసహ్యించుకున్నట్టే వెళ్ళాలి. లోపలికి వెళ్ళేటప్పుడు కూడా నువ్వు నాతో గొడవ పడుతూనే వెళ్ళాలి. ఆ గొడవ మొత్తం జాహ్నవి చూడాలి. ఇది బాగా గుర్తుంచుకో. లోపలికి వెళ్ళాక యథావిధి మన పని మనదే అని అల్లరిగా కన్ను కొట్టి అనగానే జాను ఉలిక్కిపడి, మీరేం చేస్తున్నారో నాకేం అర్థం కావట్లేదు రానా గారు. కానీ ఏది చేసినా ఆలోచించి చేస్తారనే నమ్మకం ఉంది. బట్ రానా గారు, నిజం తెలిస్తే అమ్మా నాన్న వాళ్ళ పరువు పోలేదని సంతోషిస్తారు కదా అని అడిగింది జాను. అవునవును, చాలా సంతోషిస్తారు. ఎంతలా అంటే ఇప్పటికే నీకు నాకు మధ్య పేరు లేని రిలేషన్ పెట్టాలని ట్రై చేసి అది నువ్వు నిజం చేశావని ఇంకా ఇంకా బాగా మాట్లాడుతారు అని రానా వెటకారంగా అంటూనే, నువ్వు ఇంకొక విషయం మర్చిపోతున్నావు జాను. నిన్ను చిన్నప్పటి నుంచి సొంత కూతురిలా చూసుకున్న నీ బాబాయ్ పిన్ని వాళ్ళ సొంత కూతురి వల్ల నీ జీవితం నాశనం అవ్వబోయింది అని తెలిస్తే తట్టుకోలేరు. ముందుగా వాళ్ళని దీనికోసం ప్రిపేర్ చేయాలి. అది నేను చూసుకుంటాను. నువ్వు ఇవన్నీ వదిలేసి కేవలం నన్ను, మన బేబీని మాత్రమే చూసుకుంటూ నేను చెప్పేది చేస్తూ ఉండు చాలు అని అనగానే జాను మరో ప్రశ్న వదిలేలోపు రానా మొబైల్ రింగ్ అయ్యింది తండ్రి నెంబర్ నుంచి. ఇదిగో డాడ్ కాల్ చేస్తున్నారు. బేబీ గురించి తెలుసుకోవటానికి అనుకుంటా అని కాల్ లిఫ్ట్ చేసి స్పీకర్ ఆన్ చేసి, హలో డాడీ అని అనేలోపే, రేయ్ రానా, డాక్టర్ ఏమన్నారు? జాను బిడ్డ బాగున్నారా? ఇద్దరికి ఎటువంటి కాంప్లికేషన్స్ లేవు కదా? చెప్పరా? చాలాసేపటి నుంచి నీ ఫోన్ కోసమే ఎదురు చూస్తున్నా. కానీ నువ్వు మాత్రం ఫోన్ చేసిందే లేదు. నీకు మరీ పెత్తనాలు ఎక్కువవుతున్నాయి. త్వరగా చెప్పు అని అరిచారు అటువైపు విజయేంద్ర గారు. డాడ్ డాడ్, కొంచెం ఆగండి. మీరు మరీ ఇంత కోపగించుకోవద్దు. ఇంటికి వచ్చి మొత్తం చెప్తాను. ఫోన్లో చెప్పే మ్యాటర్ కాదు అని జాను వైపు చూడగానే జాను కడుపు మీద చేయి పెట్టుకొని బాధగా మొహం పెట్టడం చూసి, సరే డాడ్, నేను దారిలోనే ఉన్నాను, వస్తున్నాను, బాయ్ అని అంటూ మరో మాట మాట్లాడే అవకాశం ఇవ్వకుండా కాల్ కట్ చేసి, బాధపడకు జాను, ఇందులో నీ ఒక్కదాని తప్పు లేదు, నా తప్పు కూడా ఉంది. కాబట్టి పద, ఇంటికి వెళ్దాం. ఇంటికి వెళ్ళాక అందరికీ నిదానంగా అన్నీ చెప్తే సరిపోతుంది అని అనటంతో జాను సరే అని తల ఊపి ఇంటికి బయలుదేరారు. ఇంటికి చేరగానే రానా దిగబోతున్న జాను చేతిని పట్టుకొని మరీ ఆపి, గుర్తుంది కదా, నా మీద నువ్వు కోపంగా ఉన్నావు, నన్ను అసహ్యించుకుంటున్నావు, ఇలానే ఉండాలి అని అంటే జాను చిరాగ్గా మొహం పెట్టి, అవసరమా రానా గారు? జాహ్నవికి తెలిసినంత మాత్రాన ఏం జరుగుతుంది అని అంటే, ఏదో ఒకటి జరుగుతుందిలే, నీకెందుకు? నువ్వు నోరు మూసుకుని నేను చెప్పింది చేయి చాలు అని అరిచి, ముందు నా మీద కోపంగా ఉన్నట్టు ఫోర్స్గా డోర్ తీసుకుని నా కోసం చూడకుండా లోపలికి వెళ్ళిపో. మిగిలింది నేను చూసుకుంటాను అని చెప్పి జాను తను చెప్పినట్టే డోర్ ఫోర్స్గా వేసి లోపలికి విసురుగా నడుస్తూ ఉంటే జాను నవ్వుకుంటూ దూరంగా ఉన్న సర్వెంట్స్ క్వార్టర్స్ వైపు చూశాడు. తను ఊహించినట్టే అక్కడ జాహ్నవి వాళ్ళ కోసం ఎదురు చూస్తున్నట్టు కళ్ళు పెద్దవి చేసి జాను వైపే చూస్తూ ఉండటం చూసి, ఇదే కరెక్ట్ టైం అనుకుంటూ రానా నిదానంగా కిందకి దిగి బాధగా మొహం పెట్టి, ఐఎమ్ రియల్లీ సారీ జాను, ప్లీజ్ నేను చెప్పేది విను. అక్కడ జరిగింది అది కాదు, నువ్వు ఊహించుకున్నట్టు ఏమీ జరగలేదు జాను అని అరుస్తూ వెళ్తూ ఉంటే జాహ్నవి కళ్ళు పెద్దవి చేసి మనసులో, అంటే నేను ఊహించినట్టే వీళ్ళిద్దరి మధ్య ఆ రోజు హోటల్ రూమ్లో ఏదో జరిగింది. అందుకే జాను కోపంగా ఉంది. అంటే ఇది ఈ ఇంటికి కోడలు కాబోతుందా? నెవర్, అలా జరగటానికి వీల్లేదు. అయినా ఇది రానా సార్ చెప్పింది ఎలా నమ్మేసింది? ఆ రోజు నేనంత గట్టిగా నమ్మకంగా చెప్పాను కదా, దీని విషయంలో అలా చేసింది మరో ముగ్గురు, అది నేను ఏర్పాటు చేసిన వాళ్ళు అని. ఆ రోజు నమ్మేసి పిచ్చిదానిలా రోడ్లు పట్టుకొని మరి ఏడ్చుకుంటూ వెళ్ళిపోయింది. ఈ రోజేమో రానా సార్ చెప్పింది నమ్ముతుంది. దీనికి ఏమైనా మెంటలా?
దీని బ్రెయిన్ని ఖచ్చితంగా పాడు చేయాలి. ఇది మరో ముగ్గురితో ఉన్నట్టు చెప్పాలి. అప్పుడే నేను అనుకున్నట్టు జరుగుతుంది అని తనలో తానే అనుకుంటూ ఏదేదో ఊహించుకుంటూ లోపలికి వెళ్ళింది. జానుని అవమానించే అవకాశం కోసం ఎదురు చూస్తూ. జాను లోపలికి వెళ్ళేసరికి అందరూ హాల్లోనే తన కోసమే వెయిట్ చేస్తూ ఉండటంతో వాళ్ళందరినీ ఫేస్ చేయలేక తలదించుకొని సైలెంట్గా వాళ్ళ ముందు నిలబడితే 2 నిమిషాలు వెనుక వచ్చిన రానా జాను భుజం చుట్టూ చేయి వేసి డాక్టర్ చెప్పింది మొత్తం యాజ్ ఇట్ ఈజ్ చెప్పి, ఈ క్షణం నుంచి జానుని జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత నీదే మమ్మీ. నానమ్మ, తాతయ్య మీరిద్దరూ కొద్ది రోజులు ఇక్కడే ఉండొచ్చు కదా. అత్తయ్య మావయ్య మీరు కూడా అని అడిగితే, అమ్మా నాన్న ఉంటారులే రానా, మేమిక్కడ ఉంటే అక్కడ పనులు ఎలా అవుతాయి చెప్పు. ఒక్కడే అయిపోతాడు కదా వికాస్, మేము వెళ్తాంలే, అమ్మా నాన్నల్ని ఉంచుకో అని అంటే సత్యదేవ్ గారికి రాఘవి గారికి అక్కడికి వెళ్ళిన జాను వల్ల టెన్షన్తో కాళ్ళు చేతులు ఆడవని, అంతకు బదులు కొన్ని రోజులు ఇక్కడే ఉండి మొత్తం క్లియర్ అయ్యాక వెళ్ళటం మేలు అనుకుని సరే అన్నట్టు తల ఊపారు. ఇక జాను గిల్టీ ఫీలింగ్ పోయేలా రాజేశ్వరి గారు జానుని తన పక్కన కూర్చోబెట్టుకుని, ఇందులో నీ తప్పేమీ లేదురా, నువ్వే తప్పు చేయలేదు, తప్పు చేసిన దానిలా తలదించుకోకు, నాకేమాత్రం నచ్చటం లేదు. నీ బాధలో నువ్వుండి ఈ విషయం తెలియక నెగ్లెక్ట్ చేశావు, కానీ తెలిసి ఉంటే నువ్వు అసలు నెగ్లెక్ట్ చేయవు. తెలుసు కదా నీ గురించి మాకు తెలీదా అని అంటే జాను కన్నీళ్లతో, నిజంగానే నేను ఇలా అవుతుందని అనుకోలేదండి అని అంటే, ఇంకా అండి ఏంటిరా, నిజం తెలిసింది కదా, అత్తయ్య అని పిలువు, రానా నీకు మొత్తం చెప్పలేదా అని అడిగితే జాను చెప్పారు అంటూ సిగ్గుతో తలదించి, ఇన్ని రోజులు ఆయన చేయని తప్పుకి నేను బ్లేమ్ చేస్తూ వచ్చానండి, అది మనసులోనైనా సరే అది తప్పే, నన్ను క్షమించండి, మిమ్మల్ని అందరినీ చాలా బాధ పెట్టాను, ముందుగానే నాకు నిజం చెప్పుంటే ఇన్ని రోజులు మీరు బాధపడే అవసరం ఉండేది కాదేమో, మహా అయితే నేనున్న కోపంలో ఇంకొంచెం కోపం యాడ్ అయ్యి మిమ్మల్ని అరిచేదాన్నేమో, కానీ ఎక్కువగా రియాక్ట్ అయ్యేదాన్ని కాదండి అని అంది. సరే, జరిగిందేదో జరిగింది కదా వదిలేసేయ్, ఇప్పుడు దాని గురించి ఎందుకు, జరగాల్సిన దాని గురించి ఆలోచిద్దాం అని అంటూ ముందుగా జాను కోసం జ్యూస్ ప్రిపేర్ చేయడానికి స్వయంగా కిచెన్లోకి వెళ్తే మిగిలిన వాళ్ళందరూ జానుతో నార్మల్గా మాట్లాడుతున్నారని నార్మల్ చేయటానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. ఆఫ్టర్నూన్ లంచ్ తర్వాత జాను ఇక నేను బయలుదేరుతాను అంటే, ఎక్కడికి వెళ్ళేది, ఇక నీ కేర్ ఆఫ్ అడ్రస్ ఇదే అని ఆల్రెడీ చెప్పాను కదా అని రానా సీరియస్ అయితే, మీరు కూడా అన్నారు ఈ పెళ్లి జరగలేదు అనుకో అని, పెళ్లి జరగకుండా ఈ ఇంట్లో నేను ఎలా ఉంటాను, ఏ హక్కుతో ఉంటాను అని జాను కూడా ఉక్రోషంగా అడిగింది. రానా తనని తాను జాహ్నవి వాళ్ళ ముందు తన కుటుంబం ముందు తక్కువ చేసుకోవటం ఏమాత్రం నచ్చక, రానాతో జాను అలా మాట్లాడటం చూసి అందరూ ఆశ్చర్యపోయి కళ్ళు పెద్దవి చేసి చూస్తుంటే రానా మాత్రం నవ్వుతూ, ఏంటి రివెంజ్నా అని అడిగితే, కాదు, మీ మీద రివెంజ్ తీర్చుకునేంత రేంజ్కి నేను ఇంకా రాలేదు రానా గారు, నన్ను వెళ్ళనివ్వండి, ఎలానో నా వెనక స్పై పెట్టారు కాబట్టి నేనెప్పుడు ఏం చేస్తున్నానో మీకు తెలుస్తూనే ఉంటుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, మీరు కోరినట్టు జరగాలంటే నేను మీతో పాటు కాదు బయటే ఉండాలి, మర్చిపోయారా అని పళ్ళు బిగించి అడిగితే మిగిలిన వాళ్ళకి ఏం అర్థం కాక, ఏం చెప్పావు జానా, ఏం చెప్పావు రానా, జాను ఎందుకు అంత కోపంగా ఉంది, వెళ్తానని అంత పట్టుపడుతుంది ఏంటి అని అడిగారు. రానా అందరి వైపు ఒకసారి చూసి, మీతో నేను తర్వాత మాట్లాడతాను, జాను నాతో రా అని సంజయ్తో ఆఫీస్కి వెళ్ళిపోమని చెప్పి జానుని తీసుకుని తన రూమ్కి వెళ్ళాక, ఏంటి నా మీద నోరు లేపుతున్నావు అంటూ జాను వైపు ఒక్కో అడుగు వేస్తూ ఉంటే రానా చూపుల్లో కోపానికి మాటల్లో తేడాకి జాను భయపడి వెనక్కి అడుగులు వేస్తూ, మరి మీరు చేసింది ఏమైనా బాగుందా రానా గారు, ఎందుకు ఇలా చేస్తున్నారు, మిమ్మల్ని మీరు ఆ జాహ్నవి ముందు తక్కువ చేసుకోవటం నాకేమాత్రం నచ్చటం లేదండి.
నిజం తెలిస్తే వాళ్ళే నోరు మూసుకొని తోక ముడుచుకొని వెళ్ళిపోతారు కదా అని అంటే, మరి ఈ నెల రోజుల్లో నీ బాధకి సమాధానం ఎవరు చెప్తారు జాను? నువ్వు చెప్పు, ఎవరు చెప్తారు? ముఖ్యంగా నువ్వు ఈ పరిస్థితుల్లో ఉండటానికి కారణమైన వాళ్ళని క్షమించేంత పెద్ద మనసు నీకు ఉండొచ్చు, కానీ నాకు లేదు. ఒక్క రాత్రితో నా జీవితం అనుకొని మలుపు తిరిగింది. అది మంచికే జరిగింది, ఒప్పుకుంటాను. కానీ ఆ రోజు నువ్వు కాకుండా వేరే అమ్మాయి నాతో పాటు ఉండి, ఆ అమ్మాయి మీద నాకు ఎటువంటి ఫీలింగ్స్ కలగకపోయి ఉంటే ఏం జరిగి ఉండేది? ఒక్కసారి ఆలోచించు. ఒక ఆడపిల్ల జీవితం నాశనం అయ్యేది. నేనేమీ గొప్పోడిని కాదు జాను. నా మనసుకి నువ్వు నచ్చావు కాబట్టే ఈరోజు నువ్వు నా ఇంట్లో, నా రూమ్‌లో నా పక్కన ఉన్నావు. అర్థమైందా? వేరే ఎవరికి ఆ ఛాన్స్ ఇచ్చేవాడిని కాదు. బికాస్ నా సోల్‌మేట్ నువ్వే. అటువంటప్పుడు నేను ఒక పరాయి అమ్మాయికి ద్రోహం చేసిన వాడిని అయ్యేవాడిని. మన మధ్య ఆ రోజు నువ్వు అలా జరిగినందుకు ఒకవైపు సంతోషంగా ఉన్నా, అంతకు రెట్టింపు నిన్ను బాధపెట్టినందుకు అంతకు ఎక్కువ కోపంగానే ఉంది. నేను నీలా సాధు జీవిని కాదు జాను. సో నువ్వు నోరు మూసుకొని నీ పని నువ్వు చూసుకుంటే మంచిది. అనవసరంగా నన్ను గెలికి మరీ కోపం తెప్పించుకో. అర్థమైందా? ఆల్రెడీ కారులోనే చెప్పాను. ఈ విషయంలో నువ్వు నన్ను అడ్డుకోవాలని చూస్తే నా కోపానికి గురి కావాల్సి వస్తుందని. నీకంత సరదాగా ఉంటే చెప్పు. నా కోపం రుచి చూపిస్తాను నీకు అని సీరియస్గా అంటే, జాను కొంచెం భయపడి, అది కాదు రానా గారు, ఒక్కసారి ఆలోచించండి. జాహ్నవి వాళ్ళకి ఛాన్స్ ఇవ్వటం అవసరమా? వాళ్ళకి ఛాన్స్ ఇస్తే ఇంకా ఎన్నెన్ని చేస్తారో. అదేదో వాళ్ళకి బుద్ధి బిద్దొచ్చేలా నిజం బయట పెడితే అందరూ తనని అసహ్యించుకుంటారు. ఆ అసహ్యంలో నుంచి తనలో తానే అంతర్మదనం మొదలయ్యి మారుతుందేమో అని అంది జాను. ఆ మాటకి రానా గట్టిగా నవ్వేసి, అలాంటి వాళ్ళు మారటం ఉండదు జాను. ఇంకా చెప్పాలంటే నీ వల్లే నిజం బయటపడింది అని నిన్నింకా అసహ్యించుకుంటుంది అంతే తప్ప నీ మీద సాఫ్ట్ కార్నర్ కూడా రాదు తనకి. అర్థమయ్యిందా? అలాంటి వాళ్ళ కోసం స్టాండ్ తీసుకోకు. నువ్వు ఇక నుంచి ఇక్కడే ఉంటున్నావు. నేను కట్టిన తాళికి నేను విలువ ఇవ్వట్లేదు ఓకే, కానీ నువ్వు కూడా ఇవ్వటం లేదా? నీ దృష్టిలో తాళంటే పరమ పవిత్రమైనది కదా, మరి ఆ తాళికైనా నువ్వు రెస్పెక్ట్ ఇవ్వవా అని అడిగాడు జానుని ఎమోషనల్గా లాక్ చేస్తూ. మీరు కావాలనే ఇలా చేస్తున్నారు కదా అని జాను ఉక్రోషంగా అడిగితే, ఎస్ అఫ్ కోర్స్ నేను కావాలనే చేస్తున్నాను. అయితే ఏంటి? నిన్ను నేను ఎలాగైనా ఆపుతాను జాను. ఇక నువ్వు ఆ హాస్టల్లో ఉండటం, నాకు దూరంగా ఉండటం నాకేమాత్రం ఇష్టం లేదు. దీనికి ఏదో ఒకటి నేను ఆలోచించుకుంటాను. నువ్వు అనవసరంగా ఎక్కువగా ఆలోచించాల్సిన అవసరం లేదు. తిన్నావు కదా, హ్యాపీగా రెస్ట్ తీసుకో. టాబ్లెట్స్ వేసుకొని డాక్టర్ చెప్పింది మర్చిపోకు. 15 డేస్ టైం మాత్రమే ఉంది మన బేబీని మనం సేఫ్గా ఉంచడానికి. ఈ 15 డేస్ నువ్వు నీ హెల్త్ మీద కాన్సన్ట్రేషన్ చేయి, మిగిలిన వాటి మీద కాదు. రేపటి నుంచి నువ్వు ఆఫీస్కి కూడా రావాలి. నీ వర్క్ విషయంలో నేను ఇన్వాల్వ్ అవ్వను జాను. అర్థమైందా? వర్క్ విషయంలో నాకు అందరూ సమానమే అని సీరియస్గా చెప్పి జానుని దగ్గరికి తీసుకొని ఒక 2 నిమిషాలు తనివి తీరా పెదవుల మీద ముద్దు పెట్టి అక్కడే వదిలి కిందకి వచ్చిన రానా జానుని జాగ్రత్తగా చూసుకోమని సంజయ్ బయట ఉండటంతో అతనితో కలిసి ఆఫీస్కి బయలుదేరుతూ సంజయ్తో బాధగా ఏదో మాట్లాడుతున్నట్టు మాట్లాడుతూ కారెక్కాడు. అదంతా దూరంగా ఇంట్లో ఉన్న కిటికీ నుంచి చూస్తున్న జాహ్నవి తనలో తానే రానా జానుని కన్విన్స్ చేయటానికి ట్రై చేస్తున్నాడని ఊహించుకుంటూ ఉంది. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ అండ్ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.